హైదరాబాద్ కోకట్పల్లిలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభస తలెత్తింది. ప్రోటోకాల్ ప్రకారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. అయితే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కార్యాలయంలోకి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ వచ్చారు. ఈ క్రమంలో చీకటి గదిలో చెక్కులు ఇవ్వటం ఏంటని వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేపీహెచ్పీ సీఐ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మందికి ఈరోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది ఏర్పాటు చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చడం జరిగింది. దానికి అలా తీసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చింది బంగారం అని, అది కూడా ఇవ్వమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆడపడుచులు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఈ బంగారం ఇవ్వండి. ఎందుకంటే ₹1,00,000 ఇచ్చేంత వరకు కేసీఆర్ ఇచ్చినట్టు లెక్క, బంగారం ఇస్తే మీరు ఇచ్చినట్టు లెక్క అమలు చేసుకొని నిరుపేదలకు బంగారం ఏం చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తారు. ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 20-22 నెలల్లో అనేక మందికి చెక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన కేపీహెచ్పీ డివిజన్ కూకట్పల్లి మండల పరిధిలో దగ్గర 214 మందికి చెక్కులు వచ్చాయి. మేము అడిగేది ఒకటే, చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే కానీ కనీసం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావుడిగా లోనికి వెళ్ళిపోయి, మరి ప్రజల పక్షాన ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా. అయితే మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి ఒక 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి ఎంఆర్ఓ కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఇచ్చే కాషన్ ఏంటంటే, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. ప్రతి పార్టీకి, ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పద్ధతి లేకపోతే మాత్రం సహించేది లేదు. అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయించడానికి